చాలా సార్లు సినిమాల గురించి ఏం ఉపయోగం అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని సినిమాలు నిజంగా ఎవరి జీవితాల్లోనైనా మార్పు తీసుకురాగలవు. అందుకు ఉదాహరణగా నిలిచింది ఒక సంఘటన. తెలుగు అమ్మాయి వైష్ణవి వర్మకి టైప్ 1 డయాబెటీస్ ఉన్న విషయాన్ని శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా వల్లే తెలుసుకోగలిగింది. వైష్ణవి వర్మ ఒక మెడికల్ స్టూడెంట్. ఆమె ఇన్స్టాగ్రామ్ లో ప్యాన్క్రియాస్ పాజ్డ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆమె బయోలో ఇలా రాసుంది: నా బీటా సెల్స్ 2018లో నన్ను వదిలేశాయి. ఇప్పుడు నేను ఇన్సులిన్ తో ఇడ్లీలతో జీవించే అమ్మాయి. వైష్ణవి అనేక డాక్టర్లను కలిశారు, కానీ ఎవ్వరూ ఆమెకి సరైన డయాగ్నోసిస్ ఇవ్వలేకపోయారు. ఆమెకు రోజు ఎక్కువగా దాహం వేసేది, ఆకలిగా ఉండేది, ఎక్కువగా మూత్రం రావడం, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపించేవి. ఒక రోజు ఆమె శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూస్తుండగా చిరంజీవి ఒక సీన్ లో ఓ మెడికల్ కండిషన్ వివరించేవారు. అది చూసిన వెంటనే ఆమెకు తన లక్షణాలు అదే సమస్యకు సంబంధించినవని అనిపించింది. వెంటనే టెస్టులు చేయించుకుంది. ఫలితాల్లో నిజంగా ఆమెకు టైప్ 1 డయాబెటీస్ ఉన్నట్టు తెలిసింది. ఈ స్టోరీని ఆమె ఓ రీల్ రూపంలో పంచుకుంది. టైటిల్ గా పెట్టింది: ఇది మీ నేచురల్ డయాగ్నోసిస్ స్టోరీ కాదు. సినిమా ఒక స్ఫూర్తిగా మారిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.